ఎవరు ఉన్నది అదేదో ఉన్నది పుట్టిన భూములు ఎక్కడ పురాదానం ఎక్కడ ఎవరింటి బిడ్డ ఎవరి కోడలు నువ్వు అద్దన పడ లోపల ఎక్కడ వెళ్ళిపోతావు అమ్మా కాసి రాజు అటువంటి మాటల వలకంగానే బిడ్డ సంజయ్ ఏడలేని దుఃఖం వచ్చింది ఎందుకంటే కట్టపడ్డది కాబట్టి ఏడలేని దుఃఖం వచ్చి రాజా నా రాజ్యం మీద మన్నమయ్యా దేశం మీద దుమ్మయ్యా సురసేన పట్నం పరిపాలన చేసినాడు నా తండ్రి సురసేన మహారాజు సేన మహారాజు భార్య కన్న తల్లి సుశీల రాణి నాకు తోడ అన్న ఉండే అన్నకు తోడ బిడ్డ లేదని మా తల్లి తీర్థయాత్రలో పోయి నన్ను అన్నది 22 రోజుల నాడు మా తల్లి అన్నమైంది తీసుకుపోయి మా అన్నగాని కాళ్ళ మీద వేస్తే కాళ్ళతోటి తన్నిండు పెరిగి పెద్ద అయినాక నాన్న బయటికి వెళ్ళిపోతే కాళ్ళతోటి తన్నిని చేయి తోటి కొట్టిండు ఎందుకంటే మా నాయన సురసేన మహారాజు నన్ను తీసుకొని ఎద్దన్న పడిలో శత్రి మధ్యాహ్నం వచ్చిండు